చనిపోవాలనుకున్నా, నేను సైతం చనిపోవాలనుకున్నా, చనిపోయిన తర్వాత సుఖంగా నా శవం దహనం అవుతుందా లేదా అనేది $1,000,000 ప్రశ్నగా చెప్పాలి. ఎందుకనంటే విసనపేట మండలంలో శ్మశాన వాటికల పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. విసనపేట మండలంలో సూర్యుడు చంద్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో గతంలో శ్మశాన వాటికి సంబంధించి వీరేశలింగం హిందూ శ్మశాన వాటికి సంబంధించి ఎంతో ప్రయత్నాలు చేశాం. ఉపాధి హామీ పథకం ద్వారా గత టీడీపీ ప్రభుత్వంలో $7,50,000 మంజూరయ్యాయి. అయితే ఆనాడు బీసీ సోదరులు ప్రస్తుత టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మర్రిబోయిన వెంకటేశ్వరరావు, అదేవిధంగా జిల్లా బీసీ నాయకులు పలగాని మాధవ, మరొక బీసీ నాయకుడు గంజినబోయిన రమేష్లు, వీరితో పాటు కొంగల శ్రీనివాసరావు తదితరులు వీరేశలింగం హిందూ శ్మశాన వాటిక నిర్మాణం కొరకు పూనుకున్నారు. అయితే నామినేషన్ పద్ధతిలో వచ్చిన ఈ వర్క్కి సంబంధించి వాళ్ళు $4,50,000 ఖర్చు చేస్తే వాళ్ళకి $1,30,000 వరకే వాళ్ళకి మంజూరు నిధులు రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళు కూడా లాసిపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇవాళకి కూడా శ్మశాన వాటికి సంబంధించి నిలువ నీడలేని పరిస్థితి. పిల్లర్స్ లేపారు, భీమ్ పోసారు, బెట్టింగ్ చేశారు, కానీ నిలువ నీడ రేకుల షెడ్ లేకపోవడంతో వర్షం పడితే శవదహనం అయ్యే పరిస్థితి లేదు. అదేవిధంగా మండలంలో చాలా గ్రామాలు ఉన్నాయని చెప్పాలి. వీటితో పాటు హిందువులకు ముఖ్యంగా కావాల్సిన కర్మల భవనం ప్రస్తుతం అందుబాటులో లేదు. వీటన్నిటిని మించి అస్థికల బాక్స్ అవసరం ఎంతో ఉంటుంది. అస్థికల బాక్స్ లేకపోవడంతో మరణించిన వారి ఎముకలను పుణ్యనదుల్లో కలిపేందుకు, వారి ఆత్మకు శాంతి జరిపించేందుకు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళి పుణ్యనదుల్లో సంగమంలో కలపరు కాబట్టి సమయం కోసం పుణ్య గడియల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. అయితే వాటిని దాచుకునే పరిస్థితి కూడా లేదు. ఇంత నికృష్టమైన దుర్భర పరిస్థితుల్లో విసనపేట వీరేశలింగం హిందూ శ్మశాన వాటిక ఉంది. ఇలాంటి వాటిని ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ విషయాలను గుర్తుంచుకొని పరిష్కరిస్తే బాగుంటుందని మనసా వాచా కర్మణ అంతఃకరణ శుద్ధిగా ఆత్మ ప్రమోదానుసారం కోరుకుంటున్నాను. నమస్కారాలతో సర్వేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా. ఉంటాను మరి.